గుంటూరు పేరు వినగానే గుర్తుకు వచ్చేది పొగాకు ఘాటు, మిర్చి కారం. ఎన్నికల వేళ ఇప్పుడు గుంటూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు కూడా అదే స్థాయిలో ఘాటెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో సాధించిన పట్టును ఈసారి కూడా నిలబెట్టుకునేందుకు టీడీపీ బలం పుంజుకోవాలన్న లక్ష్యంతో వైసీపీ అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా ప్రత్యర్థి పార్టీకి చెక్ పెట్టాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు రాజకీయంగా పట్టు సాధించడంతో ఆ పార్టీకి కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ సీట్లకు భారీ పోటీ నెలకొంది. ఇక గుంటూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. గుంటూరు లోక్సభ స్థానం పరిధిలో గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ, మంగళగిరి, ప్రతిపాడు, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాలున్నాయి. ఆ అసెంబ్లీ స్థానాలకు పోటీ పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అదే సమయంలో అభ్యర్థుల ఎంపికలో 2-3 నియోజకవర్గాలకు లంకె ఉండడంతో ఎంపిక కొలిక్కి రావట్లేదు. దీంతో గుంటూరులో టీడీపీ రాజకీయం వేడెక్కింది. ఎవరికి టికెట్ వస్తుందన్న విషయంలో స్పష్టత రాక ఉత్కంఠ నెలకొంది. గుంటూరులో ఘాటెక్కిన రాజకీయం. టీడీపీ టికెట్లకు భారీ పోటీ. సమీక్షలు ముగిసిన అభ్యర్థులపై రాని స్పష్టత. టీడీపీ అధినేత చంద్రబాబు కొద్ది రోజుల కిందట గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులు, ఆశావాహులతో సమావేశం నిర్వహించారు. అప్పట్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్, పొన్నూరుకు ధూళిపాల నరేంద్ర కుమార్, తెనాలికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లను ఖరారు చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఆశావాహులు ఎక్కువగా ఉండడం, కొన్ని చోట్ల అసంతృప్తులు తదితర అంశాలు పరిగణలోకి తీసుకుని మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వాయిదా వేశారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమలలు పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. నియోజకవర్గంలో ఇతర పార్టీల బలాబలాలు, ఇతర అంశాలను ఆరా తీసిన చంద్రబాబు వారిలో ఎవరికి టికెట్ ఇవ్వాలో వారే ఒక అంచనాకు రావాల్సిందిగా సూచించారు. మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం కావడంతో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలిచి తీరాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. అందరినీ కలుపుకుని గెలుపు బావుట ఎగురవేసే నాయకుడి కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. అయితే ఇంకా చంద్రబాబు అభ్యర్థి ఎంపిక విషయంలో స్పష్టతకు రాలేదు. ఎలక్షన్స్ వాతావరణం గుంటూరు జిల్లాలో వచ్చిందని చెప్పాలి. గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గెలిచిన ఎమ్మెల్యేలు, పాలకవర్గం కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, ఏమీ చేయలేదు. కనీసం ప్రతిపక్షం వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడలేదు. ఈ ఎమ్మెల్యేలు ఏమీ ఈ ప్రజలకు చేయలేకపోయారని చెప్పేసి ఈ జిల్లా ప్రజలందరూ కూడా ముక్తఖండంతో చెప్తున్నారు. ప్రజలు ముక్తఖండంతో అరుస్తున్నారు. మార్చండి, ఎమ్మెల్యేలు మార్చండి, క్వాలిటీస్ ఉన్న వ్యక్తులను ఇవ్వండి, బాగా చదువుకున్న వ్యక్తులను ఇవ్వండి, ప్రజాపాలన గురించి తెలిసిన వ్యక్తులను ఇవ్వండి, హైలీ ఎడ్యుకేటెడ్స్ని ఇవ్వండి, ప్రజల అవసరాల నిమిత్తం కొత్త చట్టాలు తీసుకొచ్చే వ్యక్తులను ఇవ్వండి అని మొత్తుకుంటున్నారు. ఇప్పటికైనా పాలకవర్గం, ప్రతిపక్షం కళ్ళు తెరిచి ఇంతకుముందు ఇచ్చిన ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వకుండా కొత్త వాళ్ళకి, యువతరానికి అవకాశాలు కల్పించాలి. అలాగే పార్లమెంట్లు కూడా కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పరిస్థితిపై ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మద్దాళి గిరి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. సర్వే నివేదికలను పరిశీలించి సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు పరిగణలోకి తీసుకుని ముస్లిం మైనార్టీ కోటాలో అభ్యర్థులకు సీటు కేటాయించాల్సి వస్తుందని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో అభ్యర్థి ఎవరైతే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరా తీసినప్పుడు స్థానికేతరులకు కాకుండా స్థానికుల్లో బలమైన వారిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులు సూచించినట్లు తెలుస్తోంది. గుంటూరు తూర్పు మైనార్టీలకు కేటాయించే పక్షంలో పశ్చిమ నుంచి అవకాశం కల్పించాలని మద్దాళిగిరి అధినేతను కోరారు. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని అందరితో చర్చించి నిర్ణయం చెబుతానని సీఎం స్పష్టం చేశారట. బాబు గారు ఇష్టం, బాబు గారు ఏం చెప్తే దాన్ని మేము చూస్తే తప్పకుండా ఆచరిస్తాం. ఇట్ లెఫ్ట్ టు చాయిస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, అవర్ పార్టీ లీడర్. అది ఆనాడు గతంలో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేనే బీఫారాలు తీసుకొచ్చి ఇచ్చేవాడిని, ఢిల్లీ నుంచి తీసుకొచ్చి క్యాండిడేట్ చేతిలో పెట్టేవాడిని. ఇవాళ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే పరిశీలన చేసి 10 సార్లు ఎంక్వైరీ చేసి క్యాండిడేట్ గురించి ఏదేమైనా సరే ఆయన పార్టీ హైకమాండ్ చెప్పినట్టుగా, చంద్రబాబు గారు చెప్పినట్టుగా మేము నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
ఆయన స్వయంగా అబ్జర్వేషన్ చేసి అన్నీ కూడా చూసి ఆయన ఇవ్వటం జరుగుతుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి విషయం కొలిక్కి వస్తే పశ్చిమ అభ్యర్థిపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి అధిక సంఖ్యలో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు, నాట మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ, కోవెలమూడి రవీంద్ర, శనక్కాయల ఉమాశంకర్, మిర్చియార్డ్ మాజీ చైర్మన్ సుబ్బారావు, తెలుగు యువనేత శివనాగ మల్లేశ్వరరావు, చందు శాంబశివరావు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్ దత్తు తదితరులు ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఇక తాడికొండ నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ అసంతృప్తిగా ఉన్న నేతలతో మాట్లాడాలని జిల్లా మంత్రి పుల్లారావుకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు మంత్రి పుల్లారావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆంజనేయులు తాడికొండ నియోజకవర్గంలో అసంతృప్త నేతలతో సమావేశమై చర్చించారు. పార్టీ అవసరాల దృష్ట్యా కలిసి పనిచేయాలని కోరారు. అయితే అభ్యర్థిని మార్చకపోతే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించమని, అదే విషయాన్ని నేరుగా అధినేతకు చెబుతామని అసంతృప్తి నేతలు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తాడికొండ నియోజకవర్గం విషయంలో ఎలాంటి స్పష్టతకు రాలేకపోయారు. తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు పోటీలో ఉన్న ఆశావాహులు తమకు ఎక్కడో ఒకచోట అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కూచిపూడి విజయ, విశ్రాంత ఐఏఎస్ అధికారి రామాంజనేయులు, కందుకూరి వీరయ్య, దాసరి బాలయ్య సీట్లను ఆశిస్తున్నారు. జిల్లాలో టీడీపీ తరపున మహిళలకు అవకాశం ఇవ్వాల్సి వస్తే కూచిపూడి విజయ పేరు పరిశీలిస్తారని ప్రచారం జరుగుతోంది. 2 ఎస్వీ రిజర్వ్డ్ స్థానాలు కావడంతో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నందున ఒక నియోజకవర్గం అభ్యర్థి తేలితేనే రెండో దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే గుంటూరు జిల్లాలో అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు కత్తి మీద సాములానే ఉంది. గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి సత్తా చాటారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులను బొజ్జిగించి పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసేలా సముదాయించి ఆ తర్వాతే అభ్యర్థులను ప్రకటించనున్నారు. మరి గుంటూరు జిల్లాలో టీడీపీ టికెట్లు ఎవరు సాధిస్తారో చూడాలి.